ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇది ఏదో డైట్ కాదు, మనం ఆహారం తీసుకున్న పద్ధతి. దీంట్లో నార్మల్ గా 3 విధాలుగా చేస్తారు. మొట్టమొదటి 16 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంటారు, 8 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, రాత్రిలో 7 గంటల కల్లా ఆహారం తీసుకోవడం స్టాప్ చేస్తారు. తర్వాత రోజు 11 వరకు ఆహారం ఏమి తీసుకోరు. తర్వాత రోజు 11 నుంచి 7 గంటల వరకు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఇది నార్మల్ గా యూజ్ చేసే మెథడ్. రెండో మెథడ్ లో వారంలో 5 రోజులు ఆహారం తీసుకుంటారు, 2 రోజులు ఉపవాసం ఉంటారు. మూడో మెథడ్ లో ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటారు. ఇక్కడ ఒక రోజు ఆహారం తీసుకుంటారు, ఒక రోజు ఆహారం తీసుకోరు, ఇలా వారం మొత్తం చేస్తారు. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. మొట్టమొదటిగా బాడీలో కీటోసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ కీటోసిస్ ప్రక్రియలో బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల బరువు అనేది తగ్గుతారు. రెండోది ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. మూడోది బాడీలో ఎనర్జీ పెరుగుతుంది. నాలుగోది ఆటోఫేజీ అంటే చెడు కణాలు అనేది నిర్మూలించబడతాయి.